తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, కొత్త సంవత్సరంలోకి వచ్చి మనం ఒక నెల గతించిపోయింది. ఈ 2వ మాసంలోనికి మనం వచ్చాం. ఆశ్చర్యకరుడైన దేవుడు మరి గతించిన మాసమంతయు కూడా సురక్షితమైన రెక్కల నెడలో దాచి అనుదినం కనుపాపవలే చంటిబిడ్డను పోషించినట్లుగా పోషిస్తూ ఈ 2వ మాసం మొదటి దినాన ఈ మొదటి గడియల్లోనే ప్రభువును స్తుతించేటట్లు ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. మరి ప్రతిదినం ఒక గండంగానే గడుస్తున్నప్పటికీ ప్రభు మనల్ని తమ భుజముల మీద మోస్తున్నాడు. ఏ కీడు ఏ అపాయం మన దరికి రానివ్వకుండా ఆయన రెక్కల నీడలో మనల్ని పోషిస్తున్నాడు, భుజముల మీద పెట్టి మోస్తున్నాడు. అక్కరలు తీర్చి ఆయన మనల్ని వెన్నుతట్టి చేపట్టి నడిపించే నాయకుడై ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎంతైనా కూడా మనం ఆయనకు కృతజ్ఞులం, స్తుతించబద్ధులం. పరిశుద్ధ గ్రంథంలో మనం 80వ కీర్తన 18వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి మీరు కూడా ఆలకించండి. నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. ఇలా చూడండి, నీవు మమ్మల్ని బ్రతికింపుము. నిజమే, దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, దీవెనిచ్చి మనకు బ్రతుకునివ్వకపోతే మన బ్రతుకు ఈ భూతళం మీద ఉండదండి. ఆయన మన కాలగత్తుల్ని ఆయన చేతులు పట్టుకొని ఉన్నాడు. మన జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచాడు. మనకు కావలసిన సర్వ సమృద్ధిని ఆయనే అనుగ్రహిస్తున్నాడు. బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో ఈరోజు మనం తిరుగుతున్నాము అని అంటే జీవశ్వాస కలిగిన వారమై సజీవుల దేశంలో సజీవుడైన ప్రభుని ఆరాధిస్తున్నామనంటే మనకేముంది? మనలో ఏముంది? ధనబలం, భుజబలం, జనబలం, లేకపోతే మనకున్న శక్తి సామర్థ్యతలు కాదు కదా. కేవలం ఆయన మనల్ని బ్రతికించుచున్నాడు. ఆయన మనకు బ్రతుకునిచ్చుచున్నాడు. ఆయనే మనల్ని సంచరించేటట్లుగా శక్తిని ప్రసాదిస్తున్నాడని ఏ క్షణాన కలలో కూడా మనం మర్చిపోకూడదండి. కొంతమంది అలాగే విర్రవీగుతుంటారు. నాకు
ఆరోగ్యం ఉంది, నాకు ధనం ఉంది, నాకు బలం ఉంది, నాకు జనం ఉన్నారు అని లోక సంబంధంగా విర్రవీగుతున్న వారు చాలామందికి మనకు కనిపిస్తారు. కానీ దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఎప్పటికైనా వారు ఆయన వైపు తిరుగుతారని ఆయన తరుణం ఇస్తున్నాడు. గుర్తించకపోతే పెను ప్రమాదంలో ఉన్నట్టే. ప్రియమైన సహోదరులారా, ఆయన మనల్ని బ్రతికించుచున్నాడు గనుకయే బ్రతికి ఉన్నామనే స్పృహ మనకు ఉండాలి. కృతజ్ఞులమై ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. మరి గతించిన మాసమంతయు కూడా ఆయన మనల్ని రక్షించి, కాపాడి, ఉద్ధరించి, ఆదరించి, ఎత్తుకొని, హత్తుకొని, ముద్దాడి ఒక తండ్రి వలె నడిపించిన ఆ తండ్రికి ఈ 2వ మాసంలో మనం ఎంతైనా కూడా ఆయనకి స్తుతి చెల్లించ అవసరం ఉంది. ఆయన స్తుతించ బద్ధులమై ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట నేను మీకు చెప్తాను. ఆయన మనల్ని బ్రతికించాలి. దేని చేత ఆయన మనల్ని బ్రతికిస్తాడు అనేది మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 88వ చరణంలో చక్కటి మాట కీర్తనకారుడు రాశాడు. ఆ మాటల్ని నేను మీకు చదివి వినిపిస్తాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. ప్రియులారా చూడండి, ఆయన కృపచేత మనల్ని బ్రతికిస్తాడంట. నిజమే, ఆయన కృప లేకపోతే మనం జీవశ్వాస కలిగిన వారం కాదు అనేది మనం గుర్తించాలి. కృప అనేది ఏంటి? ఆయన మనసులో మన మీద కలిగిన జాలి, దయ, ప్రేమ, వాత్సల్యం. ఆయన మనల్ని కనికరించకపోతే, ఆయన మనల్ని దయ చూపించకపోతే, ఆయన కృప మనకు చూపించకపోతే, ప్రియులారా ఇక దేనిని బట్టి, ఏ శక్తిని బట్టి, ఏ సామర్థ్యతను బట్టి మనం బ్రతికొండగలుగుతాము? మీరు వివేచించి, ఆలోచించి, విశ్లేషించండి. దీని ద్వారా నేను బ్రతకగలను అని మీరు చెప్పగలరా? ఇందు మూలాన నేను బ్రతకగలను అని మీరు నిర్ధారించగలరా? ఇందు మూలాన నేను బ్రతికి బట్టగట్టి సమాజంలో ఉండగలను అని దేన్ని చూపించగలరా? మనల్ని జీవింపచేసేవి, మనకు బ్రతుకునిచ్చేవి ఏవి కూడా లోకంలో లేవండి. మనల్ని ఆయన బ్రతికిస్తున్నాడు. దేని చేత? కృప చేత. ఆ కృపే దూరం అయితే, ఆ కృపే మనకు లేకపోతే, ఆ కృపే మనం పొందుకోకపోతే, ఆ కృపనే మనం అర్జించి ప్రార్థించి ప్రభు సన్నిధిలో అందుకోకపోతే మనం సజీవులం కాదండి. మీరు ఆలోచించండి. ఈ రోజున మన శరీరంలో ఉన్న అవయవాలే కానివ్వండి, అన్నీ క్షేమంగా పనిచేస్తున్నాయి. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? మనకంటే బలము, ధనము కలిగిన జనము ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. మనకంటే అన్ని రంగాల్లో ఆరితేరని వాళ్ళు కనుమరుగైపోయారు కదా. మనకంటే అన్ని రంగాలలో శక్తివంతులు ఈ రోజున కనుమరుగైపోయారు క్షణంలో. ఈరోజు ఎన్ని మరణ వార్తలు మనం వింటున్నామండి. ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి మాటలు విని అబ్బురిపోతున్నామండి. కానీ ఈరోజు మనం క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప కాదంటారా? ఆయన వాత్సల్యత కాదంటారా? ఆయన మనెడల దయదలిచి, జాలి చూపించి ఆయుష్నివ్వడం కాదంటారా? నా ప్రియమైన సహోదరులారా, ఆయన కృప మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృపే మనకు జీవాన్ని ఇస్తుంది. ఆయన కృప చేత మనం బ్రతికి బట్టగట్టామని మనం వివేచించి ఆ కృపను బట్టి స్తుతించాలి. ఆ కృపను బట్టి కృతజ్ఞతా స్తుతి చెల్లించాలి. ఆ కృపను బట్టి ఆయనని ఆరాధించాలి. ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి మనం అందించాలి. ఆ కృపని ఈ రోజున పొందుకొని మనమందరం కూడా స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మరొక మాటని నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. ఈ 119వ కీర్తనలోనే 25వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. ప్రియులారా చూడండి, వాక్యము చేత బ్రతికించడం. ఎందుకంటే నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. ఈ సంవత్సరం పాటలో కూడా ఆఖరి చరణంలో ఇదే వాక్యాన్ని మీరు చూస్తారండి. మన్ను మన్నైపోతుంది, నీవిచ్చిన జీవం శ్వాస అది నిన్ను చేరుతుంది. ఎందుకంటే అది జీవము కలిగినది కనుక. ప్రియమైన సహోదరులు, ఈ వాక్యం మనం గమనించినప్పుడు నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే మరణాన్ని సమీపిస్తుంది, కానీ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నదయ్యా. నిజమే, వాక్యమే లేకపోతే మనం ఎలాగో బ్రతుకుతాము? వాక్యమే కదా మనకు జీవాహారము, వాక్యమే మనకు కదా జీవశ్వాసాన్ని అనుగ్రహించేది. యేసుక్రీస్తు చెప్పాడు, రొట్టె వలన మనుషుడు బ్రతకడు. మనాళ్ళు ఈ రోజున దేని మీద ఆధారపడిపోయారంటే, నేను మంచి డైట్ తీసుకుంటాను, మంచి ఆహార నియమాలు పాటిస్తాను, వ్యాయామం చేస్తాను,
హెల్త్ కండిషన్స్ ఎప్పటికప్పుడు నేను చెకప్ చేయించు ఎలాగా అనుకుంటుంటారు. వీటి చేతనే మనిషి బ్రతికే పని అయితే చాలామంది బ్రతికే ఉండాలి. మరి చాలామంది ఎందుకు కనుమరుగైపోయారు? చాలామంది లోకాన్ని ఎందుకు దాటిపోయారు? చాలామంది లోకంలో వాళ్ళ పేర్లు ఎందుకు తుడిపివేయబడ్డాయి? ప్రియమైన సహోదరులారా, వీటి చేత కాదు కదా మనం బ్రతికేది. ఇవే కాదు కదా మనకు బ్రతుకునిచ్చేవి. యేసుక్రీస్తు చెప్పాడు, రొట్టె వలన కాదు, అంటే ఆహారము వలన కాదు నాయనా మనుషుడు బ్రతికేది, దేవుని నోట వచ్చే మాట. ఆ మాట మనకు జీవాన్ని ఇస్తుంది, బ్రతుకునిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అంతేకాదు హృదయానికి కావలసిన సంతోషాన్ని, ఆనందాన్ని కూడా వాక్యమే ఇస్తుందండి. పెద్దలు కూడా సామెత చెప్తుంటారు కదా, సంతోషమే సగం బలం అంటారు. సగమేం కాదు. సంతోషంగా ఉన్న వ్యక్తి పూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఈ సంతోషము, సమాధానం, ఆనందము ఇవి లేకనే మనిషి ఈ రోజున అనేక అనారోగ్యాలకు పాలైపోయి లేనిపోని రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. నెమ్మది లేక, ఒత్తిడికి గురి అయి, ఆలోచనకి గురి అయి, ఆలోచించి ఆరోగ్యం పోగొట్టుకుని ఒత్తిడికి గురి అయి అనేక రోగాలకి బానిసగా మారిపోయి మనిషి ఈ రోజున ఆరోగ్యం లేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నాడు. మరి ఈ మనసుకి నెమ్మదినిచ్చేది ఎవరు? ఈ మనసుకి సంతోషాన్ని ఇచ్చేది ఎవరు? ఈ మనసుకి ఉల్లాసాన్ని అనుగ్రహించేది ఎవరు అంటే వాక్యం. వాక్యమే మనకు హృదయానికి సంతోషం ఇచ్చి, మనకు జీవితాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చేది. నా ప్రియమైన సహోదరులారా, కృంగినప్పుడు వాక్యమే మనల్ని లేవనెత్తేది. అధైర్యపడినప్పుడు వాక్యమే మనల్ని ధైర్యపరిచేది. అలసట నొందినప్పుడు వాక్యమే మనకు ఊరటనిచ్చేది. అంతేకాదు మన కనులకు వెలుగై త్రోవ చూపించేది, అడుగులు తడబడకుండా మనల్ని కాపాడేది వాక్యమే. ఆ వాక్యమై ఉన్న దేవునికి మనం కృతజ్ఞులం. ఆ వాక్యాన్ని హత్తుకొని బ్రతకాలి. ఆ వాక్యాన్ని గుండెలు దాచుకొని బ్రతకాలి. కీర్తనకారుడు చెప్తాడు కదండి కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అంటే ఆయన గుండె నిండా వాక్యం ఉంది. మనకేమో గుండె నిండా లోకం ఉంటుంది, గుండె నిండా లోక కార్యక్రమాలు ఉంటాయి, మనసు నిండా లోక సంబంధమైన విషయాలు నిండిపోయి ఉంటాయి. కానీ ఈ కీర్తనాకారుడేమో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, శ్రమ కొలిమిలో నన్ను ఆదరించుచున్నది. నిజమే, వాక్యాన్ని హత్తుకున్న వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. వాక్యాన్ని హత్తుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా సమస్యపోడు, సోలిపోడు. ఆ శక్తి, ఆ బలము వాక్యం ఇస్తుందండి. నా ప్రియమైన సహోదరులరా, మరి గతించిన కాలమంతా ఆయన వాక్యమే మనల్ని బలపరుస్తూ వచ్చింది. రాబో దినములలో కూడా వాక్యాన్ని హత్తుకొని బ్రతుకుదాం, వాక్యాన్ని గుండెల్లో నింపుకొని బ్రతుకుదాం, వాక్యంతో అడుగులు వేస్తూ సాగుదాం, వాక్యం చేత శక్తివంతులమై నిలుద్దాం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఈ 119వ కీర్తనలోనే 40వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. నీతిని బట్టి. ప్రియులారా, దేవుని నీతి అనేది శ్రేష్టమైనదండి, మనుషుల నీతి కాదు. వాక్యంలో రాయబడి ఉంది, మనుషుల నీతి మురికి గుడ్డ పేలిక లాంటిదట, స్వార్థంతో కూడింది, ప్రతిఫలాపేక్ష కోరేది. లోకపు నీతి, మనుషుల నీతి దుర్నీతి, స్వార్థప్రియుల నీతి. కానీ దేవుని నీతి అలా కాదు. దేవుని నీతి మర్చిపోయేది కాదు, దేవుని నీతి దాటిపోయేది కాదు, దేవుని నీతి ముఖం చాటేసేది కాదు. దేవుని నీతి అది నిలిచి ఉండేది, నెరవేర్పు కలిగింది. అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ఆయన నిబంధన చేసి వాళ్ళు లేకపోయినప్పటికీ వాళ్ళ సంతతిని, వాళ్ళ తరాన్ని దేవుడు మర్చిపోయినవాడు కాదు. అది దేవుని నీతి. మనుషుల నీతి మాట చెబుతారు, మర్చిపోతారు. మనుషుల నీతి ఒకటి చెబుతారు, ఒకటి చేస్తారు. కానీ దేవుని నీతి అలా కాదండి. వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, అది ఆయన నీతి. మాట చెప్పిన వాడు ఆ మాటను నెరవేరుస్తాడు, అది ఆయన నీతి. ఇదిగో ఈ కీర్తనలో నీ నీతిని బట్టి నన్ను బ్రతికించయ్యా అంటే, నీవు నాతో చెప్పిన మాటను బట్టి, వాగ్దానములను బట్టి నీవు నన్ను బ్రతికించు. నిజమే, నా ప్రియమైన సహోదరులు, ఎన్నో వాగ్దానాలు మనం చదువుకుంటూ ఉంటాం, ఎన్నో వాగ్దానాల మీద మనం ఆధారపడుతూ ఉంటాము. ఇది చదివి విడిచిపెట్టడం కాదు, విని విడిచిపెట్టడం కాదు, విని దాటిపోవడం కాదు. కానీ ఇదిగో ఆ దైవ నీతి మనకు ఒక జీవాన్ని ఇవ్వాలని, ఆ దేవుని నీతి చేత మనం బ్రతకాలని వాంఛించాలి,
కోరుకోవాలి, ప్రార్థించాలి. దేవుని నీతి చేత మనం బ్రతకాలి. ఏదో బ్రతుకుతున్నామని కాదండి, ఏదో సాగిపోతుంది లోకంలో మన బ్రతుకని కాదండి. కొంతమంది విసికి అలసి సొలసి సొక్కిపోయి జీవితం మీద విరక్తి కలిగినప్పుడు అంటుంటారు ఊతపద్దంగాను, ఇది బ్రతికేనా, నేను బ్రతికేనా అంటుంటారండి. మరి వాళ్ళకి తెలియాలి అది. మనం అలా బ్రతకూడదు, అలాగ జీవించకూడదు. మనం బ్రతికితే దేవుని నీతిని బట్టి బ్రతకాలి, వాక్యమును బట్టి బ్రతకాలి, కృపను బట్టి బ్రతకాలి. మరి గతించిన సంవత్సరం అంతా సురక్షితమైన ఆరోగ్యకరమైన రెక్కల నెడలు దాచిన దేవుడు ఇదిగో ఈ మాసమంతా కూడా, ఈ మాసమే కాదు రాబో దినములన్నిటి కూడా ఆయన మనల్ని బ్రతికించాలి. కృపచేత, వాక్యము చేత, నీతి చేత అనేది మనం నమ్ముకోవాలి. ఆ రీతిగా ప్రార్థించేయాలి, ఆ రీతిగా బ్రతకడానికి నిర్ణయించుకోవాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక. ఈ మాసమంతా తన రెక్కల నీడలో ప్రభు దాచి కాచి పెంచి విశేషమైన దీవెన కలిగించి ఆయన రెక్కల నీడలో అక్కర్లు తీర్చి మనల్ని ప్రభు నడిపించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా మీరే మమ్మల్ని బ్రతికించువాడవు. దేని చేత బ్రతికించాలనో లేఖనాల్లో కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ రీతిగా మీరు మమ్మల్ని బ్రతికించండి, ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని పోషించండి. ప్రతి అడుగులో మీ కృపను నిక్షిప్తం చేసి మమ్మల్ని బలపరచమని మీకు అప్పగించుకుంటూ, నీ కృప చేత, వాక్యం చేత, నీతి చేత మేము బ్రతుకుచున్న వారమై నీ కొరకే పత్రికలుగా ఉండటకు కృప చూపించమని నాయన ఇంతవరకు మీరే కాపాడారు, దీవించారు, ఆశీర్వదించారు. అన్ని విషయాలలో నాయకునిగా, కాపరిగా, వైద్యునిగా, దేవునిగా మీరు ఉంటూ వచ్చారు. రాబో దినములలో కూడా మీ సన్నిధి సమృద్ధికి మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చెడుకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా, ఈ మాసమంతయు కూడా ఉచితమైన కృపచేత నా దేవుడు మిమ్మల్ని బలపరచుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.